అమ్మమ్మని చూసారు కదండి, తన పేరు నన్ని. మల్కాపురం ఊరు నుంచి ఆ ఊరు వాళ్ళు తీసుకొచ్చారు. మాకు ఈ నన్ని అనేది 20 సంవత్సరాల నుంచి వచ్చి మల్కాపురంలో ఉన్నది. ఈ మధ్య కొంచెము హెల్త్ బాగాలేక ఇబ్బంది పడుతుంది. ఆమెని తీసుకొని ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమంకు తీసుకొచ్చినాము. బయట బూదుగా తల్లి, బయట పోతే చచ్చిపోతాయి. వద్దు తల్లి, జగన్ మామ రాడు, రాడు. ఫోన్ చేసి తులా లడ్డు చేయమని చెప్తే ఒకటి తెచ్చినావు, ఎత్తిపోయినావు. రమ్మంటుండే జగన్ మామ. తిన్నారా బువ్వా? తిన్నా. నువ్వు తిన్నావా? పప్పు. సరే జగన్ మమ్మల్ని ఏం తెచ్చినావు? కాయకూర తెచ్చినావా? కాయకూర కావాలా నీకు? కూరగాయ ఇక్కడ ఓన్లీ పప్పన్నమే. తనకి కాళ్ళు కూడా సరిగ్గా లేవు. వచ్చినప్పుడు మాత్రం చాలా వీక్గా, చాలా నల్లగా ఉంది తన కండిషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్లగా అయిపోయింది. నీ కాళ్ళకి ఏమైంది? పడ్డావా? తిన్నా. వచ్చినప్పుడు ఎట్లున్నావు తెలుసా నువ్వు? వచ్చినప్పుడు ఎట్లున్నావు? పెద్దగా. వచ్చినప్పుడు ఎంత నల్లగా ఉన్నావు తెలుసా నువ్వు? నల్లగా లేవు. వచ్చినప్పుడు నల్లగా ఉన్నావు నువ్వు, ఇప్పుడు తెల్లగా అయింది. సరే, నువ్వు పాట పాడితే లడ్డిస్తా. నీ కొంచెం నా కొంచెం. అమ్మా చదువున్నది మరి మొత్తం నీకేనా? మొత్తం అమ్మలది నాది, మొత్తం మమ్మీ తింటా. సరే తిను, మరి మొత్తం నువ్వే తిను, నాకేం మొత్తం. ఇట్లా కొండి ఈ కొండి సరే మామని ఆ మామని తీమనాలా? ఇట్లా తిను మరి. తు తినవా? తింటా. నువ్వు కొంచెం, నేను కొంచెం తిందాం. అంటే అమ్మకు వద్దా? అమ్మ కూడా ఇస్తా. అమ్మ కూడా రమ్మను. తిను. తిన్నా? తిను. సరే తింటా, నువ్వు తిను. తిన్నా. తు దిల్లి తింటా, తు దిల్లి తింటా. బాగుందా? బాగుంది. నిన్న తెచ్చిన బాగాలే. నిన్న తెచ్చేది బాగాలే? నువ్వు మంచి పాట పాడినావు కదా, అందుకే మంచి లడ్డు తీసుకొచ్చిన ఫ్రెష్ది. తినేసి, ఇక మొత్తం తినేసి. తను ఎప్పటి నుంచో సింగిల్గా అదే ఊర్లో ఉంటుందంట. తను పెళ్ళి కూడా చేసుకోలేదంట. పెళ్ళి చేసుకున్నావా నువ్వు? ఎందుకు? వద్దు. చేసుకోవా మరి? వద్దు. వద్దంట. నేను ఎవరు తీసుకొచ్చాడు ఇక్కడికి? ఆగమ్మ లేడు. ఆగమ్మ ఏమైతే? శంకరయ్యనా? ఆగమ్మ లేడు. అవును, ఆగమ్మ కొడుకు తీసుకుని వచ్చిండు. ఏమైతుంది ఆగమ్మ? అమ్మ. అమ్మ అవుతుందా? నీకు పెళ్ళయిందా? పెళ్లి చేసుకోలే. చేసుకోలే? ఎందుకు? వద్దా? వద్దు. మొగుడు కొడతాడు. అమ్మా, నేనెవరు? పెద్దమ్మ. నేను పెద్దమ్మ. మరి ఇక్కడనే ఉంటావా నువ్వు? ఇంకా ఇక్కడనే ఉంటావా? అమ్మా, ఇక్కడనే ఆ బువ్వదిని ఇక్కడే ఉంటావా? ఫోన్ చేస్తా. మమ్మకి ఫోన్ చేస్తావా? మీ ఊరికి పోవా మరి? ఇంకా తెలియదా ఊరు? జగన్ మామ మాట్లాడలేదు. బోడుతుండే అమ్మ. లడ్డు తెచ్చిందే తిన్నా, అడపళ్ళు తిన్నా, తాళం చేస్తున్నాడు అంటున్నా. కొత్త బట్టలు లేవు, కొత్త బట్టలు తెచ్చుకొని పోతున్నా. పండుగ పోతున్నా, మంచిగా పండుగ చేస్తా. సవారి అన్నం పెట్టింది తిన్నా, పడుకున్నా. ఇలా ఉంటా. ఊరుగా వాడు అమ్మ చూస్తుంది, తండ్రి చూస్తుంది, పోతలేదు. మరి నిన్ను ఇంటికి పంపిస్తా కదా. ఇప్పుడు వద్దు. ఎందుకు పోవా ఇంటికి? పండుగ రోజు పోతా. పండుగ రోజు పోతావా? పండుగ పోతా.
అప్పలు చేసేది మరి నీకు బువ్వ ఎవరు పెడతారు ఇంటికి పోతే? అమ్మ తెస్తుంది. ఈ అమ్మ రాదు, అమ్మ పెడుతుంది. ఆమె ఊరికి రాదు. మీ ఊరికి ఊళ్ళో ఉన్నది ఈడ అడిపోతుంది వడి పెట్టాలి ఈడ అన్నం పెట్టాలి. నువ్వు ఏ ఊరికెళ్ళి వచ్చినావు చెప్పు, అందరికి ఏ ఊరికెళ్ళి వచ్చినావు చెప్పు. నీ తోడు పొలు వచ్చిన ఆడ మల్కాపురం పోయినా అది గంగమ్మ దగ్గర. నీ పేరు? నన్ని. ఇంటి పేరు? పేరు తెలియదు. ఇంటి పేరు తెలియదా? వాళ్ళది ఇంటి పేరు సామురా చెప్పమంటే చెప్తారు. నువ్వు నడవకపోతే కాళ్ళు వద్దు పోదు పోదు ఏం చిన్న నడిపిస్తాయి. ఏ పోదు అడుగు అడుగు ఏం పోదు వద్దు వద్దు తల్లి నొప్పి లేకుండా నడిపిస్తా. నడవాలా? ఫోటో తీస్తున్నారు అక్కడ. తుదియరా అంగవాడ ఫోటో తీస్తారు. తుదియవా తుదియవా? నేను కూడా దిగుతా, ఇద్దరం దిగుతా. అది తీస్తున్నా చూడు. దిగు. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళలో 200 మెంబర్స్ లేడీస్లో ఒక 100 మెంబర్స్ వరకు కూడా మెంటల్గా అండ్ ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. వీళ్ళకి మనమే దగ్గరుండి తినిపించడం కానీ వాష్రూమ్ తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. తను స్నానం చేసుకోలేదు, తను వాష్రూమ్ కూడా వెళ్తే ఇబ్బంది. వెంటనే పక్క నుండి మనం ఇలాంటి కేర్ తీసుకోవాలి. వీళ్ళకి కావాల్సింది ఈ ఏజ్లో కడుపుండా భోజనం మాత్రమే. కాలలో అన్నాడు ఉన్నది అన్నాడు. సరే, నీకు కాలలో ఏమన్నా చెప్పిన ఈ వయసులో వీళ్ళు ఏం చేయలేదు, కడుపుండా భోజనం మాత్రమే తింటారు. అదే అమ్మ నాన్న జరుగుతుంది. ఎంతో మంది దాతలు ఇట్లాంటి వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆకలి తీరుస్తున్నారు. చాలా ధన్యవాదాలండి.